హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. గత ఎపిసోడ్లో కుల వ్యవస్థ యొక్క లక్షణాలు, కుల వ్యవస్థ యొక్క విధులు, కుల ఆవిర్భావ సిద్ధాంతాలు వీటి గురించి చర్చించుకుందాం. ఇప్పుడు కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఆధునిక కుల వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేటువంటి అంశాన్ని చర్చిద్దామండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో కులం గురించి చెప్పుకుంటున్నప్పుడు మీకు అప్పుడప్పుడు అనిపించి ఉండవచ్చు, ఈ లక్షణాలు ప్రస్తుత సమాజంలో కనిపించట్లేదు కదా, ఇంకా ఎందుకు మనం చర్చిస్తున్నాం అనేటువంటి భావన మీకు కలిగి ఉండొచ్చు. దానికి కారణం ఏంటి అంటే సోషల్ చేంజ్, సాంఘిక మార్పు. భారతీయ సమాజంలో సాంఘిక మార్పులో భాగంగా కుల వ్యవస్థలో కూడా మార్పు అనేటువంటిది వచ్చింది. సో ఎలాంటి మార్పులు వచ్చినాయి, అలాగే ఆ మార్పులు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేటువంటి విషయం మనం చర్చిద్దాం. మనకి ఆధునిక భారతీయ సమాజంలో మార్పులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆధునిక విద్య, మోడర్న్ ఎడ్యుకేషన్. లార్డ్ మెకాలే ప్రవేశపెట్టినటువంటి ఆంగ్ల విద్య, ఆధునిక విద్య కూడా మనకి భారతీయ కుల వ్యవస్థలో విపరీతమైనటువంటి సమూలమైనటువంటి మార్పును తీసుకుని వచ్చింది. ఈ ఆధునిక విద్యలు రాకముందు విద్య అంటే కుల విద్య, అందరికీ ఒకే రకమైనటువంటి సార్వత్రిక విద్య అనేటువంటిది లేదు. ఏ కులానికి చెందినటువంటి వారు ఆ కులానికి చెందినటువంటి విద్యలు నేర్చుకునేవారు. దాన్నే కుల వృత్తులు, కుల విద్యలు అని చెప్పేసి అన్నారు. కానీ ఆధునిక విద్య వచ్చిన తర్వాత కులంతో సంబంధం లేకుండా సార్వత్రిక విద్య అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. ఆంగ్ల విద్య, సార్వత్రిక విద్య అనేటువంటిది రావడంతో కుల వ్యవస్థలో మార్పులు అనేటువంటివి సంభవించాయి. అలాగే పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ, పట్టణీకీకరణ అనేటువంటిది చూస్తే, పారిశ్రామికీకరణ ఎప్పుడైతే పరిశ్రమలు అనేటువంటివి వచ్చాయో, నగరీకరణ జరిగింది, వలసలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి, ఉమ్మడి కుటుంబాలు అనేటువంటి విచ్ఛిన్నమయ్యాయి, గ్రామాలు తమ యొక్క స్వభావాన్ని కోల్పోయాయి, గ్రామాల్లో ఉన్నటువంటి కుల వృత్తులు కూడా తమ ప్రభావాన్ని కోల్పోయాయి. వీళ్ళందరూ వలసలు వెళ్ళిపోయి పరిశ్రమల్లో ఉద్యోగాలు అనేటువంటి చూసుకోవడం ప్రారంభించారు. సో పారిశ్రామికీకరణ అనేటువంటిది కుల వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పులకు కారణమయ్యింది. అలాగే బ్రిటిష్ వారి యొక్క శాసనాలు స్వతంత్రానికి ముందే కుల వ్యవస్థ మీద ఉక్కుపాదం మోపడం కోసం కుల అసక్తుతుల చట్టము, కుల అసక్తుతుల నిర్మూలన చట్టము, క్యాస్ట్ ఇనేబిలిటీస్ రిమూవల్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత అంటరానితనం నిషేధ చట్టము, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, ఇలాంటి అనేక చట్టాలు తీసుకొచ్చి మనకి కుల వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పులు తీసుకురావడానికి కారణమైందండి. అన్నిటికంటే ముఖ్యంగా భారత రాజ్యాంగంలో కులపరమైనటువంటి, లింగపరమైనటువంటి, ప్రాంతీయపరమైనటువంటి, మతపరమైనటువంటి ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా అన్ని రకాలైనటువంటి వ్యక్తులకు అందరికీ కూడా సమాన అవకాశాలు అనేటువంటి ఇవ్వడం జరిగింది. కులపరంగా ఎటువంటి అవకాశాలను కూడా వాళ్ళు అసమానతలకి కూడా తావివ్వలేదు. కాబట్టి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల రూపంలో అన్ని కులాల వారికి సమానమైనటువంటి హక్కులు అనేటువంటి ఇవ్వడం జరిగింది. అయితే మీకు డౌట్ రావచ్చు, సమానమైనటువంటి హక్కులు అంటున్నారు, కొన్ని కులాల వారికి రిజర్వేషన్ ఇచ్చారు కదా. ఇక్కడ రాజ్యాంగ సమానత్వము అంటే గతంలో ఎవరికైతే తక్కువ అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలను కల్పించడం, గతంలో ఎక్కువ అవకాశాలు పొందినటువంటి వారికి సాధారణమైనటువంటి అవకాశాలను కల్పించడమే రాజ్యాంగ సమానత్వము. కాబట్టి అందరికీ ఆ యొక్క సమానత్వాన్ని ప్రసాదించినటువంటి భారత రాజ్యాంగం కుల వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులకు కారణమైందండి. రాజకీయ అధికారంలో మార్పు వచ్చింది. గతంలో రాజకీయ అధికారం అంటే బ్రాహ్మణుల చేతిలోనూ అలాగే క్షత్రియుల చేతిలోనూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఆధునిక చట్టాలు అనేటువంటివి, భారత రాజ్యాంగం అనేటువంటిది వచ్చిందో అధికారంలో మార్పు వచ్చింది. నిమ్న కులాల వారికి, వెనకబడినటువంటి కులాల వారి చేతికి కూడా రాజకీయ అధికారం అనేటువంటిది వచ్చింది. దాంతో కుల వ్యవస్థలో మార్పులు సంభవించాయి.
ఆర్థిక కారణాలు గనక చూసుకున్నట్లయితే గతంలో భూస్వాములు అంటే ఉన్నత కులాల వారు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు వివిధ కారణాల వల్ల రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఈ యొక్క సమానత్వం కారణంగా ఆర్థికంగా నిమ్న కులాల వారు, వెనకబడినటువంటి కులాల వారు కూడా ఆర్థిక సమానత్వం సాధించగలిగారు. అలాగే పట్టణ జీవన విధానం కనుక చూసుకున్నట్లయితే అసలు భారతదేశంలో కులాలకు ఆయువు పట్టు గ్రామాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే గ్రామాల్లో భౌగోళిక విభజన కుల ప్రాతిపాదికన మీద ఉంటుంది. కులాన్ని బట్టి సాంఘిక సంబంధాలు కొనసాగుతాయి. కానీ పట్టణ జీవన విధానంలో ఏం జరుగుతుందంటే కులానికి ప్రాధాన్యత ఉండదు. అక్కడ క్యాస్ట్ బదులు క్లాస్ అంటే మీ తరగతికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే మీరు హయ్యర్ క్లాసా, అప్పర్ క్లాసా, లోయర్ క్లాసా, మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, లోయర్ మిడిల్ క్లాసా, ఈ క్లాస్ సొసైటీ అనమాట అండి. సో ఈ పట్టణ జీవన విధానం అనేటువంటిది తరగతి ప్రాతిపాదికన మీద ఉంటుంది. అలాగే గ్రామీణ జీవన విధానం అనేటువంటిది కుల ప్రాతిపాదికన ఉంటుంది. ప్రస్తుతం పట్టణ జీవన విధానంలో కులానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఇవన్నీ కూడా కుల వ్యవస్థలో ప్రధానమైనటువంటి మార్పులకు కారణం అన్నమాట. అయితే మనకి కుల వ్యవస్థలో మార్పులు ఏ విధంగా సంభవించాయి అని చూసినప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనిపిస్తుంది. అదే ఆధిక్య కులము. దీన్నే మనం ఏమంటామంటే డామినెంట్ క్యాస్ట్ అంటాం. దీన్ని ఏమంటామో డామినెంట్ క్యాస్ట్ అంటాము. ఈ డామినెంట్ క్యాస్ట్ అనేటువంటి భావనను ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మైసూర్ నరసింహాచారి శ్రీనివాస్ ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి శాస్త్రవేత్త 1956 సంవత్సరంలో కర్ణాటకలో మైసూరులో ఉన్నటువంటి రాంపురా గ్రామంలో ఒక్కలింగల మీద అధ్యయనం చేస్తాడు. అధ్యయనం చేసి ఆ అధ్యయన అంశాలను ఈయన 1956లో రాంపురా గ్రామం మీద అధ్యయనం చేస్తాడు. అధ్యయనం చేసి ఆ అధ్యయన అంశాలను 1959లో మనకి ఇంటర్నేషనల్ ఆంథ్రపాలజికల్ మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆంథ్రపాలజికల్ సర్వే ఆఫ్ అమెరికన్ ఆంథ్రపాలజిస్ట్ అనేటువంటి అంతర్జాతీయ పత్రికలో ఈ వ్యాసాన్ని ప్రచురింపజేస్తాడు. ఆ వ్యాసం పేరు ఏంటి అంటే ద డామినెంట్ కాస్ట్ ఇన్ విలేజ్ రాంపురా అనేటువంటి అధ్యయన అంశాన్ని తీసుకుంటాడు. ద డామినెంట్ కాస్ట్ ఇన్ విలేజ్ రాంపురా. ఈ విలేజ్ రాంపురా ఎంఎన్ శ్రీనివాసు 1956లో రాంపురా గ్రామం మీద అధ్యయనం చేసి ఆ అధ్యయన అంశాలను ద డామినెంట్ క్యాస్ట్ ఇన్ విలేజ్ రాంపురా అనేటువంటి పేరుతో వ్యాసం రాసి అమెరికన్ ఆంథ్రపాలజిస్ట్ అనేటువంటి అంతర్జాతీయ పత్రికలో ప్రచురింపచేస్తాడు. అందులో డామినెంట్ క్యాస్ట్ గురించి మాట్లాడతాడు. అసలు ఎంఎన్ శ్రీనివాస్ యొక్క ఫేవరెట్ రీసెర్చ్ టాపిక్ ఏది అంటే సోషల్ చేంజ్, సాంఘిక మార్పు. భారతదేశంలో కులం మార్పు చెందిందా? అవును, మార్పు చెందింది. సోషల్ చేంజ్లో భాగంగా, సాంఘిక మార్పులో భాగంగా కులం మార్పు చెందింది. పూర్వకాలంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళకి ప్రాధాన్యత ఉండేది. కానీ ఆధునిక కాలంలో సోషల్ చేంజ్లో భాగంగా అనేక కింద స్థాయి కులాలు పై కులాలుగా ఆవిర్భవించాయి. వాటినే డామినెంట్ క్యాస్ట్ అని పిలిచాడు. అందుకే డామినెంట్ క్యాస్ట్ ఇన్ విలేజ్ రాంపురా అనేటువంటి పేరు పెట్టాడు. ఒక్కలింగలు అనేటువంటి క్యాస్ట్ మీద అధ్యయనం చేస్తాడండి. మరి ఈయన ఏం చెప్తాడు అంటే ఒక 4-5 అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటాడు. ఏ ఒక్క కులంలో ఈ 4-5 అంశాలు కనిపిస్తాయో ఆ కులాన్ని ఆధిక్య కులంగా పిలవచ్చు అంటాడు. ఏంటా 4-5 లక్షణాలు? నెంబర్ 1, వాళ్ళు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండాలి. ఆ గ్రామంలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండాలి. 2, ఆ గ్రామం యొక్క క్యాస్ట్ సోషల్ హైరార్కీలో అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి కుల స్థరీకరణలో పై స్థాయిలో ఉండకపోయినా పర్లేదు, కొద్దిగా పై స్థాయిలో ఉంటే సరిపోతుంది. అంటే మధ్యలో కానీ కొద్దిగా పై స్థాయిలో కానీ ఉంటే చాలు. స్లైట్లీ హయ్యర్ ఇన్ సోషల్ హైరార్కీ, ఇది 2వ కాన్సెప్ట్ అండి. 3వది ఏంటి అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయ భూమి ఏదైతే ఉందో అందులో అత్యధిక శాతము ఈ కులస్తుల చేతిలోనే ఉండాలి. అగ్రికల్చరల్ ల్యాండ్, డామినెన్స్ ఇన్ అగ్రికల్చరల్ ల్యాండ్,
డామినెన్సీ ఇన్ క్యాస్ట్, స్లైటర్ హయ్యర్ డామినెన్సీ అండ్ హయ్యెస్ట్ నెంబర్ ఇన్ దట్ క్యాస్ట్, ఈ 3. 4వది ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కులానికి చెందినటువంటి వాళ్ళే ఉండాలి. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో డామినేషన్ ఉండాలి. అలాగే చివరిగా ఏమంటాడు అంటే పొలిటికల్ డామినెన్సీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ అధికారం కూడా, పొలిటికల్ పవర్ రాజకీయ అధికారం కూడా ఈ కులస్తుల చేతిలోనే ఉండాలి అని చెప్తాడు. ఇలాగా ఏ ఒక్క కులంలో అయితే ఈ 5 లక్షణాలు కనిపిస్తాయో ఆ కులం ఆధునిక కాలంలో ఆధిపత్య కులంగాను ఆధిక్య కులంగాను ఆవిర్భవించింది అని చెప్తాడు. ఇది ఎంఎన్ శ్రీనివాస్ చెప్పినటువంటి ఆధిక్య కుల భావన. మనకి ఆధిక్య కులాలు ఈ చెప్పినటువంటి కాన్సెప్ట్ ప్రకారం చూస్తే ఈ లక్షణాలన్నీ సంతరించుకుని మనకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొత్త కులాలు ఆధిపత్య కులాలుగా, గతంలో చెప్పాం ఆధిపత్య కులాలు అంటే ఎవరు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, వీళ్ళే. మరి ఈ యొక్క ఎంఎన్ శ్రీనివాస్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఈ 5 లక్షణాలు సంతరించుకున్నట్టు కొత్త కులాలు పైకి వచ్చినాయండి. ఏంటవి? తెలంగాణ ప్రాంతంలో కనుక చూస్తే దొరలు, భూస్వాములు అంటే రెడ్డి కులస్తులు, వెలమ దొరలు, రెడ్లు, వీళ్ళని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే కమ్మలు, రెడ్డులు. ఒకప్పుడు కాపులు కూడా ఉండేవారు. కాపులు తీయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా మాకు పై స్థాయి వద్దు, కింద స్థాయి కావాలి అని చెప్పేసి వాళ్ళు పోరాటాలు కూడా చేశారు. సో ఒకప్పుడు కాపులు కూడా ఈ డామినెంట్ క్యాస్ట్ కింద ఉండేవారు. కర్ణాటకలో ఒక్కలింగలు, మైసూర్ ప్రాంతంలో లింగాయతులు, తమిళనాడులో పరాక్వీలు, కిల్లార్లు, కేరళలో నాయర్లు నంబూద్రిల చేతిలో చాలా హింసలకు గురయ్యారండి. నిమ్న జాతి కులాలుగా ఉండేవారు. కానీ రాను రాను వాళ్ళు భూస్వాములుగా తయారయ్యారు, రాజకీయ అధికారాన్ని చేపట్టారు, విద్యా ఉద్యోగాల్లో డామినెన్సీ ఉంది. వాళ్ళు కొద్దిగా పై స్థాయిలో ఉన్నారు, ఎస్సీ ఎస్టీలుగా లేకపోయినా బీసీలుగా కొద్దిగా పై స్థాయిలో ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ఆధిపత్య కులంగా మారారు. కేరళలో ఉన్నటువంటి నాయర్లు, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రాజపుత్రులు, అలాగే గుజరాత్లో ఉన్నటువంటి పటేళ్ళు, వీళ్ళంతా కూడా ఆధిపత్య కులాలకు ఉదాహరణగా మనం చెప్పవచ్చు. సో ఈ 4 లక్షణాలు మనం చెప్పాం. వ్యవసాయ భూమిలో ప్రధానమైనటువంటి భూమి, ఇవన్నీ కూడా చూసుకోండి, ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు. ఎంఎన్ శ్రీనివాస్ రచించినటువంటి పుస్తకాలు ఏదైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన రచించినటువంటి పుస్తకాలు క్యాస్ట్ సిస్టమ్ ఇన్ మోడర్న్ ఇండియా. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి అభ్యర్థులు, క్యాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని హట్టన్ రచించాడు. క్యాస్ట్ సిస్టమ్ ఇన్ మోడర్న్ ఇండియా అని రచించింది ఎవరు అంటే ఎంఎన్ శ్రీనివాస్, మైసూర్ నరసింహాచారి శ్రీనివాస్. అలాగే సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా, ఈయన ఫేవరెట్ టాపిక్ అండి. సోషల్ చేంజ్, సాంఘిక మార్పు, ఆధునిక భారతదేశంలో సాంఘిక మార్పు అనేటువంటి పుస్తకాన్ని రచిస్తాడు. సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా. అలాగే ద రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ కూర్గ్స్ ఆఫ్ సౌత్ ఇండియా, ఈయన కర్ణాటకలో కూర్గు ప్రాంతంలో ఉన్నటువంటి కూర్గుల మీద అధ్యయనం చేస్తాడు. అధ్యయనం చేసి ద రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ కూర్గ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రచిస్తాడు. ఇవన్నీ కూడా ఎంఎన్ శ్రీనివాస్ యొక్క ప్రధానమైనటువంటి పుస్తకాలు. అయితే క్యాస్ట్ మీద కన్ఫ్యూజ్ కావద్దు. క్యాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకం రచించింది జే హట్టను, క్యాస్ట్ సిస్టమ్ ఇన్ మోడర్న్ ఇండియా రచించింది ఎంఎన్ శ్రీనివాసు. క్యాస్ట్ ఇన్ ఇండియా దట్ మెకానిజం అనేటువంటి పుస్తకం, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటి పుస్తకం రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అభ్యర్థులు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. అలాగే మనకి జజమానీ వ్యవస్థ అండి. జజమానీ వ్యవస్థ గురించి మనం చూసినట్లయితే మనకి విలియం వైజర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ జజమానీ వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ప్రవేశపెడతాడు. ఏంటి అసలు ఈ జజమానీ వ్యవస్థ అనేటువంటిది మనం చూస్తే, సాంప్రదాయ గ్రామీణ వ్యవసాయక సమాజాల్లో భూస్వామ్య కులాల వారు, సేవా కులాల వారు నివసించేవారు. వీరిరువురు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించేవారు. సేవా కులాల వారు స్వచ్ఛందంగా వారి వృత్తిపరమైనటువంటి సేవలు భూస్వామ్య కులాల వారికి అందిస్తే దానికి ప్రతిఫలంగా భూస్వామ్య కులాల వారు వీరికి సంవత్సరానికి ఒకసారి ధాన్యం రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ప్రతిఫలాన్ని చెల్లించేవారు.
ఈ విధంగా ఒకరి మీద ఒకరు పరస్పరం ఆధారపడుతూ జీవించేటువంటి విధానమే జజమానీ వ్యవస్థ. ఈ జజమానీ వ్యవస్థ అనేటువంటి భావనను ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త విలియం వైజర్ దీన్ని ప్రవేశపెడతాడండి. విలియం వైజర్ రాసినటువంటి పుస్తకాలు కూడా ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఈయన హిందూ జజమానీ సిస్టమ్ అనేటువంటి పుస్తకాన్ని రచిస్తాడండి. అలాగే బిహైండ్ ద మడ్ వాల్స్ ఈ రెండు కూడా ఈయన రచించినటువంటి పుస్తకాలు, విలియం వైజర్ రచించినటువంటి పుస్తకాలు. మరి ఈ జజమానీ వ్యవస్థ అనేటువంటిది భారతీయ సమాజంలో ఎక్కడెక్కడ మనకి అమల్లో ఉంది, ఏమని పిలుస్తారు? కర్ణాటకలో దీన్ని బారాబతి అని, ఆయ పద్ధతి అని, ఆదాడేమని పిలుస్తారు. మహారాష్ట్రలో దీన్ని బారాబలుంతి అంటారు. అలాగే ఆంధ్ర ప్రాంతంలో జీతగాళ్ళు, పాలేర్లు అంటారు. తెలంగాణలో మేరా పద్ధతి అని పిలుస్తారు, మేరా పద్ధతి. అలాగే ఒరిస్సాలో గోటి, అయితే గోటి అనేటువంటిది వెట్టి చాకరీ కింద వస్తుందని గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే గుజరాత్లో జనౌరి అని చెప్పేసి పిలుస్తారు. ఇవన్నీ కూడా జజమానీ వ్యవస్థకు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పేర్లు. అయితే జజమానీ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ శాస్త్రవేత్తలు చేసినటువంటి అధ్యయనాలు కనుక మనం చూసినట్లయితే మనకి విలియం వైజర్ 1936లో అక్కడ ఉత్తరప్రదేశ్లో కరీంపురి గ్రామంలో, అంటే మెయిన్పురి జిల్లా కరీంపురి గ్రామంలో ఆయన అధ్యయనం చేస్తాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎంఎన్ శ్రీనివాసు మైసూర్లో రాంపురా గ్రామంలో అధ్యయనం చేశాడు. అలాగే విలియం వైజర్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఉత్తరప్రదేశ్లో మెయిన్పురి జిల్లాలో కరీంపూర్ గ్రామంలో అధ్యయనం చేస్తాడు. అలాగే హోకార్ట్ అండ్ సెనాట్, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి శాస్త్రవేత్త, ఈ హోకార్ట్ శ్రీలంకలో ఉన్నటువంటి అనేక గ్రామాలను 1938లో అధ్యయనం చేస్తాడు. వెరీ 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 ఇంపార్టెంట్. మనకి హైదరాబాద్కి సమీపంలో షామీర్పేట గ్రామంలో అధ్యయనాలు కొనసాగించినటువంటి శాస్త్రవేత్త ఎస్సి దూబే. 1951లో ఎస్సి దూబే హైదరాబాద్కి సమీపంలో షామీర్పేట గ్రామంలో అధ్యయనాలు చేస్తాడు. మైసూర్ రాంపురా గ్రామం చెప్పుకున్నాం, మైసూర్లో అధ్యయనం చేసింది ఎంఎన్ శ్రీనివాస్ 1956. అలాగే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల మీద అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త ఆస్కార్ లెవీ 1958. వీళ్ళంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలను అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి జజమానీ వ్యవస్థను అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలు. మనకి సంస్కృతీకరణ, ప్రతి సంస్కృతీకరణ అనేటువంటిది కూడా మనం చూసుకోవచ్చండి. మొదట మనం సంస్కృతీకరణ చూద్దాం, ప్రతి సంస్కృతీకరణ తర్వాత చూద్దాం. సంస్కృతీకరణ అనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ స్లైడ్లో ఉంది చూడండి. సంస్కృతీకరణ, ప్రతి సంస్కృతీకరణ. మనకి ఇది చూడండి, వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉన్నారు మనకి. అయితే సంస్కృతీకరణ చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగాడు, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్టు. ఈ సంస్కృతీకరణ అనేటువంటి భావనను ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్. ద సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనేటువంటి పుస్తకంలో ఈ భావనను ప్రవేశపెడతాడు. ఏంటి సంస్కృతీకరణ అంటే, భారతీయ సమాజంలో ఉన్నటువంటి నిమ్న కులాల వారు, ఆదిమ సమాజాల వారు వారి యొక్క జీవన విధానంలో మార్పును తీసుకుని వచ్చి ఉన్నత కులాల వారి యొక్క జీవన విధానం వైపు పయనించడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్నే సంస్కృతీకరణ అని అన్నారు. అంటే భారతీయ సమాజంలో నిమ్న కులాల వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వారి యొక్క సామాజిక అంతస్తును పెంచుకోవడం కోసం ఉన్నత కులాల వారి యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, జానపద రీతులు, మతపరమైనటువంటి సంస్కారాలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, వేషధారణ, ఇవన్నీ కూడా వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నించారు. తద్వారా వాళ్ళ యొక్క సామాజిక అంతస్తును పెంచుకోవడానికి కృషి చేశారు. అయితే మరి వారి అంతస్తు పెరిగిందంటే ఇది ఒక ప్రయత్నమే. వీళ్ళు ప్రయత్నించారు, కానీ ఆ ప్రయత్నాన్ని విఫలమయ్యేటట్టు ఉన్నత కులాల వారు చూసుకున్నారు. జరిగింది, ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కులాలు ఉన్నాయండి. కులాల్లో కొన్ని కులాలు చూడండి, మంగలి అనేటువంటి కులం ఉంది. ఇప్పుడు సమాజంలో చూశారు, బ్రాహ్మణ అనేటువంటి పదానికి ఏమో ఎక్కువ గౌరవం ఉంది, మంగలి అనేటువంటి పదానికి తక్కువ గౌరవం ఉందా? అయితే ఓ పని చేద్దాం, మన కులం పేరు మార్చుకుందాం.
వెంటనే వీళ్ళు ఏం చేశారు, మంగలి అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఆ కులం యొక్క పేరు స్థానంలో నాయీ బ్రాహ్మణ అని పేరు పెట్టుకున్నారు. కంసాలి అనేటువంటి కులం ఉంది, వాళ్ళు కూడా ఏం చేశారు, బ్రాహ్మణీకరణ ద్వారా విశ్వబ్రాహ్మణ అనేటువంటి పేరు పెట్టుకున్నారండి. సో ఇలా పేర్లు పక్కన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేటువంటి పేర్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా దేనికి దారితీసినాయి అంటే సంస్కృతీకరణకు దారితీసినాయి. ఆహారపు అలవాట్లో మార్పు చూడండి, నిమ్న కులాల వారు నాన్ వెజ్ తీసుకుంటారు, మాంసాహారాన్ని తీసుకుంటారు. అయితే బ్రాహ్మణులు కేవలం శాకాహారాన్ని తీసుకుంటారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, మాంసాహారాన్ని మానివేశారు. పూర్తిగా కొంతమంది మానివేస్తే కొంతమంది కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాల్లో మానివేయడం ప్రారంభించారు. ఒక్కొక్క రోజు పూజలు, వ్రతాలు పేరుతో వాళ్ళు మాంసాహారాన్ని వదిలిపెట్టారు. ఈ విధంగా ఉన్నత కులాల వారి యొక్క జీవన విధానం వైపు పయనించడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాని సంస్కృతీకరణ అని అన్నారు. మరైతే సమాజంలో ఇంకొక అంశం జరిగిందండి. కింద కులాల వారు పై కులాల వైపు ప్రయాణిస్తుంటే పై కులాల వారు కూడా కింద కులాల వారి యొక్క అలవాట్లను చేసుకున్నారు. దానికి ఏం పేరు పెట్టారంటే ప్రతి సంస్కృతీకరణ, డీసాంస్క్రిటైజేషన్ అన్నారు. దీన్నేమో ఎంఎన్ శ్రీనివాస్ చెప్తే సంస్కృతీకరణను ఎంఎన్ శ్రీనివాస్ వివరిస్తే మనకి ప్రతి సంస్కృతీకరణ వివరించింది ఎవరు అంటే డిఎన్ మజుందర్ మనకి ప్రతి సంస్కృతీకరణ అనేటువంటి భావనను వివరించడం జరిగింది. ప్రతి సంస్కృతీకరణ అంటే ఉన్నత కులాల వారు నిమ్న కులాల వారి యొక్క అలవాట్లను చేసుకోవడం. ఉదాహరణకి ఇది కేవలం పాఠం చెప్పడం కోసం, ఉదాహరణ కోసం మాత్రమే, ఎవరు అఫెండ్ కాకూడదు. ఇప్పుడు చూడండి, బ్రాహ్మణుల్లో కొంతమంది మాంసాహారాన్ని స్వీకరిస్తున్నారు. వేరియస్ డాక్టర్లు అడ్వైస్ చేయడం వలన కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, బ్రాహ్మణులు మాంసాహారాన్ని స్వీకరిస్తున్నారు. డీసాంస్క్రిటైజేషన్. అలాగే బ్రాహ్మణులు ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండేవారు. ఇప్పుడు ఈ మోడర్నైజేషన్ వైపు, డీసాంస్క్రిటైజేషన్ వైపు వీళ్ళ వస్త్రధారణలో మార్పు వచ్చింది, మాట విధానంలో మార్పు వచ్చింది, జీవన విధానంలో మార్పు వచ్చింది. వీటినన్నిటినీ కూడా మద్య మాంసాలను స్వీకరించడం, వాళ్ళ యొక్క అలవాట్లను విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా ఎందులో భాగంగా చెప్తాము అంటే డీసాంస్క్రిటైజేషన్లో భాగంగా చెప్తాము. సో భారతీయ సమాజంలో మార్పు అనేటువంటిది రెండు రకాలుగా జరుగుతుంది. కింద కులాల వారు పై కులాల వారి యొక్క ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని స్వీకరిస్తున్నారు. పై కులాల వారు కింద కులాల వారి యొక్క అలవాట్లు కూడా స్వీకరిస్తున్నారు. కింద కులాల వారు పై కులాల వారిని అనుకరిస్తే అది సంస్కృతీకరణ, పై కులాల వారు కింద కులాల వారిని అనుకరిస్తే అది ప్రతి సంస్కృతీకరణ. ఇందులో వేరియస్ మోడల్స్ ఉంటాయి. ఈ అనుకరించినప్పుడు బ్రాహ్మణుల్ని కనుక అనుకరిస్తే అది బ్రాహ్మణిక్ మోడల్, క్షత్రియులను కనుక అనుకరిస్తే అది క్షత్రియ మోడల్, వైశ్యులను అనుకరిస్తే అది వైశ్య మోడల్. ఇలాగా కింద కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు పై కులాలను అనుకరిస్తున్నారు. తద్వారా వాళ్ళ యొక్క సామాజిక అంతస్తును పెంచుకోవడానికి ప్రయత్నించడం ద్వారా సాంఘిక మార్పు అనేటువంటి జరుగుతుంది. కుల వ్యవస్థలో మార్పు వచ్చిందండి. సరే అండి, పాశ్చాత్యీకరణ భారతీయ సమాజం ఎలా మార్పు చెందుతుంది అంటే ఈ పాశ్చాత్యీకరణ, దీన్నే వెస్టర్నైజేషన్ అంటాం. దీన్నేమంటాం? వెస్టర్నైజేషన్. అంటే ఏంటి? భారతీయ సంస్కృతి స్థానంలో పాశ్చాత్య దేశాల వారి యొక్క సంస్కృతిని ప్రవేశపెట్టినట్లయితే, అనుకరించినట్లయితే అదే పాశ్చాత్యీకరణ. మరి పాశ్చాత్యీకరణ, వెస్టర్నైజేషన్ అనేటువంటి భావనను ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే అగైన్ ఎంఎన్ శ్రీనివాసు పాశ్చాత్యీకరణ అనేటువంటి భావనను ప్రవేశపెట్టాడు. ఏంటి ఈ భావన అంటే ఏంటి? భారతీయ సంస్కృతి స్థానంలో పాశ్చాత్య దేశాల సంస్కృతి. ఉదాహరణ చెప్పండి. ఈరోజు మన వస్త్రధారణ చూడండి. భారతీయ వస్త్రధారణ అంటే పంచె కట్టుకోవడం, లాల్చీ వేసుకోవడం, ఇది భారతీయ వస్త్రధారణ. చీర కట్టుకోవడం, హాఫ్ శారీ వేసుకోవడం, ఇవి మన భారతీయ వస్త్రధారణలు. మరి పాశ్చాత్య వస్త్రధారణలు సూటు బూటు వేసుకోవడం, జీన్ ప్యాంట్లు ధరించడం, టీ షర్ట్లు వేసుకోవడం, అలాగే స్త్రీలు కూడా వివిధ వస్త్రధారణలు చేయడం, ఇవన్నీ కూడా పాశ్చాత్యీకరణలో భాగం. అలాగే భాషలో మన ఇండియన్ లాంగ్వేజెస్ మాట్లాడితే అది భారతీకరణ, కానీ యూరోపియన్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాం, మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, వెస్టర్నైజేషన్. ఆహారపు అలవాట్లు చూడండి, మన భారతీయ వంటల స్థానంలో పిజ్జాలు, లేకపోతే బర్గర్లు, ఇవన్నీ ఇంగ్లీష్ ఫుడ్ అండి. ఫ్రెంచ్ ఫుడ్, ఇంగ్లీష్ ఫుడ్, ఇటాలియన్, జాపనీస్, చైనీస్,
ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్, అంటే పాశ్చాత్య దేశాల వారి యొక్క, అంటే ఈ చైనీస్ కాంటినెంటల్, ఇవన్నీ కాంటినెంటల్లోకి వస్తాయి. మీరు యూరోపియన్ కంట్రీస్ చూసుకోండి. పాశ్చాత్య దేశాలు అంటే పశ్చిమ దేశాలు, పశ్చిమ సైడ్ ఉన్నటువంటి దేశాలు. ఆ యూరోపియన్ కంట్రీస్ అన్నింటినీ కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు, స్పెషల్ ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ విధంగా మన యొక్క జీవన విధానంలో పాశ్చాత్య దేశాల వారిని గనక అనుకరించినట్లయితే దాన్ని వెస్టర్నైజేషన్ అని చెప్పేసి అంటాం, పాశ్చాత్యీకరణ అంటాం. ఆధునికీకరణ అంటే మోడర్నైజేషన్, దిస్ ఈస్ కాల్డ్ మోడర్నైజేషన్. ఇది కూడా ఎంఎన్ శ్రీనివాసే చెప్తాడండి. మోడర్నైజేషన్ సాంప్రదాయ పద్ధతుల స్థానంలో సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టినట్టయితే, ఇఫ్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ టెక్నికల్ మెథడ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ కన్వెన్షనల్ మెథడ్స్ ఈస్ కాల్డ్ మోడర్నైజేషన్. అంటే సాంప్రదాయ పద్ధతులు, మనం ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నార్మల్ పద్ధతిలో వెళ్ళడం వేరు, లేదా ఎవరినైనా అడిగి వెళ్ళడం. అదే కనుక ఆధునికీకరణ పద్ధతి అంటే గూగుల్ మ్యాప్ తీసుకోండి, డెస్టినేషన్ మార్క్ చేసుకోండి, రూట్ మ్యాప్ పట్టుకుని వెళ్ళండి. అంటే మన జీవన విధానంలో అనేక అంశాలు మనకి టెక్నికల్గా అప్గ్రేడ్ అయ్యాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం మోడర్నైజేషన్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ని ప్రవేశపెట్టడం మోడర్నైజేషన్. ఇవన్నీ కూడా ఆధునికీకరణకు ఉదాహరణలుగా చెప్తాము. మరి సార్వత్రీకరణ, సంకుచితీకరణ అనేటువంటి రెండు భావనలు ఉన్నాయండి. సార్వత్రీకరణ, సంకుచితీకరణ ఇక్కడే చెప్పేస్తాను, మీరు చూడండి. ఇక్కడ మనకి వీటిని అర్థం చేసుకోవాలంటే రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. అల్ప సాంప్రదాయాలు, అనల్ప సాంప్రదాయాలు. అనల్ప కొంచెం టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది, కంగారు పడకండి. అనల్ప సాంప్రదాయాలు ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థమవుతుంది. లిటిల్ ట్రెడిషన్స్ అండ్ స్మాల్ ట్రెడిషన్స్. ఇవి గ్రేట్ ట్రెడిషన్స్. అవేమో లిటిల్ ట్రెడిషన్స్ అండ్ స్మాల్ ట్రెడిషన్స్, ఇవేమో గ్రేట్ ట్రెడిషన్స్. సమాజంలో అల్ప సాంప్రదాయాలు ఉంటాయి, అనల్ప సాంప్రదాయాలు ఉంటాయి. అంటే ఏంటి లిటిల్ ట్రెడిషన్స్ అంటే ఏంటి? లిటిల్ ట్రెడిషన్స్ అనేటువంటి సమాజంలో నిమ్న స్థాయి ప్రజలు లేదా కింద సమూహాల వారు, కింద కులాల వారు ఉపయోగించేటువంటివి, అలాగే సమాజంలో కొద్దిమంది మాత్రమే ఉపయోగించేటువంటివి లిటిల్ ట్రెడిషన్స్. అనల్ప సాంప్రదాయాలు లేదా గొప్ప సాంప్రదాయాలు అంటే సమాజంలో పెద్ద కులాల వారు, సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు ఉపయోగించేటువంటివి అనల్ప సాంప్రదాయాలు. మనకి సామాజిక గమనంలో ఏం జరుగుతుంది అంటే అల్ప సాంప్రదాయాలు అనల్ప సాంప్రదాయాలుగా మారతాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే అనల్ప సాంప్రదాయాలు అల్ప సాంప్రదాయాలుగా మారతాయి. అంటే ఏంటండి? లిటిల్ ట్రెడిషన్స్ విల్ బికమ్ గ్రేట్ ట్రెడిషన్స్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్ విల్ బికమ్ లిటిల్ ట్రెడిషన్స్. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి మీకు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఉన్నప్పుడు బతుకమ్మ బోనాల పండుగకి పెద్దగా ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వలేదు. దాన్ని తెలంగాణ ప్రాంతంలో జరిపేటువంటి పండుగగానే దాన్ని తీసుకున్నారు తప్ప దాన్ని పెద్దగా అంతగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు మనకు కనిపించలేదు. కానీ ఎప్పుడైతే మనకి ఉద్యమ చరిత్రలో భాగంగా, ఉద్యమంలో భాగంగా ఈ సాంస్కృతిక చైతన్యం అనేటువంటి చాలా ముఖ్యం, అందులో బతుకమ్మ పండుగకు, బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ పండుగ కనుక చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ద ఫ్లోరల్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ పూల పండుగ అన్నారు. రాష్ట్ర పండుగగా దాన్ని జరుపుకున్నారండి. అంటే తెలంగాణ ఆవిర్భవించక ముందు బతుకమ్మ పండుగ అనేటువంటిది ఒక అల్ప సాంప్రదాయము. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అది అనల్ప సాంప్రదాయము. ప్రభుత్వ ఆఫీసుల్లోనో, ఇటు గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లోనే కాదు, ఆ 9 రోజులు కూడా మనకి బతుకమ్మ పండుగను జరుపుకోవడం అనేటువంటిది కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా దాని బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేస్తుంది. ఇట్స్ బికమ్ ఏ గ్రేట్ ట్రెడిషన్ అండి. అలాగే కొన్ని అనల్ప సాంప్రదాయాలు, గొప్ప సాంప్రదాయాలు చిన్న సాంప్రదాయాలుగా మారిపోతాయి. ఒకప్పుడు వివాహం ఎన్ని రోజులు జరిగేదో మీరు చూడండి, 5 రోజులు వివాహాలు. మరి తర్వాత కాలంలో ఏం జరిగింది? వివాహం 3 రోజులు, 2 రోజులు, 1 రోజు, 1 గంట వివాహం. తగ్గిపోయినాయి. అందులో ఉన్నటువంటి ప్రొసీజర్స్, రిచువల్స్ అన్నీ తగ్గిపోయినాయండి.
సో ఇలాగా ట్రెడిషన్స్ అనేటువంటి చిన్నవి అయిపోతున్నాయి. ఇప్పుడు దీనికి ఒక పేరు ఇద్దాం. అల్ప సాంప్రదాయాలు అనల్ప సాంప్రదాయాలుగా మారితే దాన్ని సార్వత్రీకరణ అన్నారు. యూనివర్సలైజేషన్, సార్వత్రీకరణ అన్నారు. అలాగే గొప్ప సాంప్రదాయాలు చిన్న సాంప్రదాయాలుగా మారిపోతే పెరాకులైజేషన్, సంకుచితీకరణ అన్నారు. అల్ప సాంప్రదాయాలు పెద్ద సాంప్రదాయాలుగా మారితే సార్వత్రీకరణ, పెద్ద సాంప్రదాయాలు చిన్న సాంప్రదాయాలుగా మారితే సంకుచితీకరణ. సమాజంలో సాంఘిక మార్పు అనేటువంటిది ఈ రెండు రకాలుగా కూడా జరుగుతుంది. సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే కుల వ్యవస్థలో కూడా పెద్ద సాంప్రదాయాలు చిన్న సాంప్రదాయాలు అనేటువంటి విషయంలో మార్పులు వస్తున్నాయి. ఇది మనకి కుల వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మార్పులు, వివిధ సాంఘిక మార్పులు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని అంశాల మీద, కుల వ్యవస్థ మీద మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.